మీరు చాలా శ్రద్ధాశక్తులతో ఈ రేడియో వర్తమానములు వింటూ ఉన్నందుకు అభినందిస్తూ ఉన్నాను. గత రేడియో ప్రసారాల్లో మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని ప్రవక్తయగు యెషయా వ్రాసి ఉంచిన 2 గొప్ప ప్రశ్నలను గూర్చి కొంతవరకు ఆలోచించి ఉన్నాం. చూడండి, మేము తెలియజేసిన సమాచారము అని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ సమాచారము భూసంబంధమైనది కాదండి. ఈ సమాచారము పరలోక సంబంధమైనది. ఇది మానవుని మరణానంతరము జరగబోయే సంభవాలను గూర్చి తెలియజేసేది. మరిన్ని ఈ సమాచారము దేవుని దగ్గర నుండి పంపించబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉంది: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యెషయా ప్రవక్త తెలియజేసిన సమాచారము ఇదే. ఆదియందున్న ఆ వాక్యమే ఆ సమాచారమై ఉన్నది. ఆదియందున్న ఆ సమాచారమే వాక్యమై ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. అంతేకాదు, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్కయున్న ఆ దేవుడు ఒక ఆకారములోనికి రావలసి వచ్చింది. వాక్కు అనగా శబ్దం. శబ్దమునకు రూపముండదు కదా. దేవుడు ఆకారము లేని నిరాకారుడై ఉన్నాడు. ఆకారము లేని నిరాకారుడైన ఆ దేవుడు ఏమయ్యున్నాడు? ఉన్నవాడనై ఉన్నాను అని ఒకప్పుడు మోషే అనే భక్తునితో అన్నాడు. ఉన్నవాడనని పలికిన ఆ వాక్కయున్న ఆ దేవుడు ఒక రూపములోనికి వచ్చినదే ఆ సమాచారం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్కయున్న ఆ దేవుడు శరీరమును ధరించుకొని మానవుల మధ్య నివసించి ఉన్నాడు. అయితే ఏ శరీరమును ధరించుకున్నాడు? ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దీనికి జవాబుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగుంది: కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన అనగా ఆ వాక్కయున్న ఆ దేవుడు కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, మనమందరము రక్తమాంసములు కలవారం. రక్తమాంసములు భూతమునకు ఉండవు గదా. గనుక మన వంటి రక్తమాంసములు ధరించుకున్నవాడై నరుడుగా మన మధ్య నివసించి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసుక్రీస్తు పైనుండి వచ్చినవాడు, అందరికీ పైనున్నవాడు. ఆయన లోకానికి నరావతారధారిగా వచ్చాడు. పైనుండి దిగితే నరుడు కాలేడు గదా. అలాగు దిగి వస్తే ఆయనకు రక్తమాంసములుండవు గదా. గనుక దేవాది దేవుడు నరావతారధారి కాబోతున్నాడు అన్న ఆ సమాచారము దేవుని దూత అయిన గబ్రియేలు గలిలయ రాష్ట్రంలోని నజరేతు గ్రామములో ఉన్న ఒక కన్యకు దగ్గరకు తెచ్చాడు. ఆ కన్యక పేరు మరియా. అంతకుముందే ఆమెను యోసేపు అనేటువంటి ఒక భక్తునికి పెండ్లి చేయడానికి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశీయుడు. ఆ దూత మరియ దగ్గరకు రాగానే, ధన్యురాలా, శుభం, ప్రభువు నీ పట్ల ఉన్నాడమ్మా మరియా అని చెప్పింది. మరియ ఈ మాటలు విని కలవరపడింది. ఎందుకు నన్ను పలకరించాడా ఏమిటి ఆ దూత అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆ దూత, భయపడకమ్మా,
మరియా, దేవుని అనుగ్రహం నీకు లభించింది. నీవు గర్భవతి అవుతావు, కుమారుణ్ణి కంటావు. కలగబోయే ఆ శిశువుకు యేసు అని నామకరణం చేస్తావు. ఆయన మహాఘనుడవుతాడు. ఆయనను మహామహుడైన దేవుని కుమారుడు అంటారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా ఏలుతాడు. ఆయన రాజ్యానికి అంతమంటూ ఉండదవు అన్నాడు. అప్పుడు మరియా ఆ దేవదూతతో ఇలా అంది, నేను కన్యను గదా, అలాంటప్పుడు ఇది ఎలాగు జరుగుతుంది అంది. అప్పుడు గబ్రియేలు దూత మరియతో ఇలాగు జవాబిచ్చాడు, దేవుని పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవేశిస్తాడమ్మా. మహోన్నతుడైన దేవుడు తన బలప్రభావంతో నిన్ను ఆవరిస్తాడు. అందుచేత ఆ పవిత్ర శిశువును మరి దేవుని కుమారుడు అంటారు. దేవునికి అసాధ్యమంటూ ఉండదు గదా అన్నాడు. అంతట మరియా, నేను ప్రభువు సేవకురాలను, తమరు సెలవిచ్చినట్లే నా పట్ల జరగనివ్వండి అంది. అప్పుడు సమాచారం తెచ్చిన ఆ దూత వెళ్ళిపోయాడు. తరువాత మరియా ప్రార్థన చేసుకుంది, ప్రియులారా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని పలికిన యెషయా ప్రవక్త తెలియజేసినటువంటి సమాచారము ఇదే. యేసుక్రీస్తుకు 700 సంవత్సరములకు పూర్వమే ఈ సమాచారము ఆ ప్రవక్త ప్రవచించాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తెగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంగతి ఆలోచించిన వారెవరు? నేడే నీవీ సంగతి బాగుగా ఆలోచించి ఆ ప్రియప్రభువును నీ స్వంత రక్షకునిగా స్వీకరించవలనని ప్రేమతో మిమ్మును హెచ్చరిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వర్తమానం వింటున్నటువంటి మా ప్రియ శ్రోతలందరినీ దీవించండి. వీరందరూ ఈ గొప్ప సత్యమును ఆలోచించి మా ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించి నీ బిడ్డలగునట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.